ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి దేవుడి భారీ వరం. ఒక్క వార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ 7 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. ఊహించని డబ్బు మీ చేతిలోకి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం దేవుడి యొక్క భారీ వరం లభించబోతోంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇప్పుడు దగ్గర పడింది. ఒక్క వార్త మీ జీవిత దిశని మార్చేసే సమయంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీ కష్టాలను చూసి నవ్విన వారే ఇక మీదట మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోబోతూ ఉన్నారు. మిథున రాశి వారు గత కొంతకాలంగా కూడా మీకు ఎన్నెన్నో మానసిక ఒత్తిడులు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ కలహాలు కూడా ఎదుర్కొన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా సరే పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా లేకపోయాయి. చేసిన పనికి ఫలితం రాకపోవడం, నమ్మిన వాళ్ళే దూరం కావడం, మనసులో ఎంత బాధ ఉన్నా సరే బయటకు నవ్వుతూ బ్రతకాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కాలం మారబోతోంది. దైవ అనుగ్రహం మీ పైన పడబోతోంది. ఈ వచ్చే 7 రోజులు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి. మీ జాతకంలో గ్రహస్థితి చాలా శుభంగా మారబోతోంది. ప్రత్యేకంగా గురువు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వలన మీకు అదృష్టం, డబ్బు, గౌరవము కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆగిపోయినటువంటి పనులు ఒంటరిగా పూర్తి అవుతాయి. మీరు ఆశ వదిలేసిన పని కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపిస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకొంతమందికి జీతం పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసే మిథున రాశి వారికి ఇది ఒక బంగారు సమయంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు నష్టాలు వచ్చినా ఇప్పుడు లాభాలు బాటపడతాయి. ఒక కొత్త వ్యక్తి ద్వారా కూడా పెద్ద అవకాశం మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ అవకాశాన్ని గుర్తిస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఒక్కసారిగా మారిపోతుంది. మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదుగుతారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇక మీదట మీ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుడు మీ యొక్క కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. మీ యొక్క నిజాయితీకి ఇప్పుడు ఫలితం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా కూడా మీ యొక్క ఇంట్లో నవ్వులు వినిపిస్తాయి. వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి బంధం మరింతగా బలపడుతుంది. ముఖ్యంగా 7 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వార్త మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు సంబంధమైన విషయమే కావచ్చు, లేదా మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తే కావచ్చు. కాబట్టి మిథున రాశి వారు మీ యొక్క సమయాన్ని అసలు వృధా చేయవద్దండి. మీకు వచ్చిన అవకాశాన్ని పట్టుకోండి. దైవం పైన నమ్మకాన్ని ఉంచండి. మీకు కష్టానికి ఫలితం రావడానికి సమయం దగ్గర పడింది. ఈ 7 రోజుల్లో కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. డబ్బు, గౌరవం, విజయం, ఆనందం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. మిథున రాశి వారు ఇక ఆగరు. ఇప్పుడు మీ యొక్క అదృష్టం పీక్లోకి వెళ్ళబోతోంది. ఇప్పటి వరకు కూడా అనుభవించిన బాధలు, అవమానాలు, కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు ముగియబోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మీకోసం ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేసి ఉన్నాడు.
చాలామంది మీ యొక్క జీవితాన్ని చూసి ఇవాళ వీళ్ళతో ఏమవుతుంది అని అనుకుంటారు. మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. డబ్బు చేతిలో నిలవడం లేదు. మనసుకు నచ్చిన వారు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్మేవారు మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారు ఇది మీ యొక్క ఓటమి అయితే మాత్రం కాదు, దేవుడు మీకు పెద్ద విజయం ఇవ్వడానికి ముందు పెట్టినటువంటి పరీక్ష అనే చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారు పరీక్ష ముగియబోతుంది. ఒక్క వార్త మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్ళబోతోంది. మీ జాతకంలో జరిగినటువంటి మార్పులు చాలా శక్తివంతంగా మారనున్నాయి. శని ప్రభావం తగ్గి అదృష్ట యోగం ప్రారంభమవుతుంది. అందుకే ఈ 7 రోజుల్లో కూడా మీ జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. ఈ మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబహతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ అందరికీ తలలో 4 లాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉద్యోగుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే వారి గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యత, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుడ్డి తెలియకుండా దాచివారి గుడ్డు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.